కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల జడ్పీటీసీ అరుణ భర్త వీరయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. వారం రోజుల క్రితం గుంటూరులో బావను బామ్మర్ది హత్య చేసిన కేసులో వీరయ్యకు సంబంధం ఉందంటూ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండడం వల్లే అక్రమ కేసు పెట్టారని వీరయ్య భార్య జడ్పీటీసీ అరుణ ఆరోపిస్తున్నారు. దుగ్గిరాల జడ్పీటీసీ భర్త దాసరి వీరయ్య అక్రమ అరెస్ట్ను మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టుకు కారణాలు చెప్పకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దాసరి వీరయ్యను లాక్కెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. దుగ్గిరాల మండల కార్యకర్త అక్కడ ప్రస్తుతం ఆ జడ్పీటీసీ భర్త అయిన దాసరి వీరయ్యని రాత్రి పోలీసులు అర్ధరాత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి తీసుకెళ్లే సందర్భంలో ఎందుకు ఏమిటి అనే సమాచారం లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం కూడా లేదు. తాడేపల్లిలో ఏదో ఫ్లాట్ లో ఉంటున్న అతన్ని బెడ్రూమ్ లో ఉన్న అతన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా. విషయం తెలుసుకుందామని మా వాళ్ళు అతని భార్యతోనూ మా పిల్లలు కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న సిఐ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పారట. అప్పుడు రాత్రి ఉటాటిన మా పిల్లలందరూ గుంటూరులో ఉన్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు ఎందుకు తీసుకెళ్లారో ఏంటో కారణం, కనీస కారణం కూడా తెలియకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పెట్టిన ఆ సిఐ కూడా విషయం తెలీదు. ఏ కారణం చేతండి అని అడిగితే ఆ సిఐ గారేమో మరుసటి రోజు, అంటే ఇవాళ ఉదయం రెగ్యులర్ సిఐ వస్తారండి, ఆయన చెప్తారు కేసు విషయాలు ఏది దేనికోసం అనేది. అసలు ఈ లా అండ్ ఆర్డర్ మన రాష్ట్రంలో సరిగా నడుస్తుందా? మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు వీరయ్య అరెస్టులో మరోసారి అలాంటిదే జరిగింది. ఏకంగా హత్య కేసుతో సంబంధం ఉందని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? ఇప్పటికైనా పూర్తి వివరాలు ఇచ్చారా? మంగళగిరి అంటే లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మనం చూసాం, సవేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టాడంటూ అతని పైన గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే సాక్షాత్తు ధర్మాసనమే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. అయితే దుగ్గిరాల మండలంలో యాక్టివ్గా ఉంటారు వీరయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే తన భార్య జడ్పీటీసీ ఆమె కూడా చాలా అరుణ యాక్టివ్గా ఉంటుంది. పూర్తిగా వారం రోజుల క్రితం సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ఆమె చాలా స్పష్టంగా దుగ్గిరాల మండలంలో అనేక బెల్ట్ షాపులు ఉన్నాయి, అందరూ తాగి విచ్చలవిడిగా తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వెంటనే బెల్ట్ షాపులు ఎత్తేయాలని పూర్తిగా లోకేష్కి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ కారణంతో ఈరోజు రాత్రి అర్ధరాత్రిన ఆమె భర్తను తీసుకొచ్చేశారు. వారం రోజుల క్రితం గుంటూరులో జరిగిన ఒక మర్డర్ కేసులో బావను పొడి చంపారు. ఆ కేసులో ఇరికించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అరుణమంతా ఉన్నారు, ఏమంటున్నారమ్మా పోలీసులు అసలు ఏంటి? సార్, నా పేరు మేఘతోటి అరుణ. నేను దుగ్గిరాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీగా పనిచేస్తున్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు ఏమాత్రం కూడా రక్షణ లేదు. సర్వసభ్య సమావేశం మొన్న శుక్రవారం 10వ తారీఖున జరిగింది. దానిలో నేను మాట్లాడాను. అంటే మా దుగ్గిరాల మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ 18 గ్రామాలలో